స్టాంప్ చేసిన తర్వాత మళ్ళీ ఇదే విధంగా ఫోల్డ్ చేసి అందరికి కూడా చెప్పండి, తిరుగుడు ఒక 3-4 రోజులు టైం ఇవ్వండి ప్రసాద్ కోసం. చెప్తారే మన పెళ్ళా అట్లా కాదు, ఏమన్నా పెళ్ళా ప్రసాద్ రావాలా పొద్దున వచ్చి 3-4 రోజులు ఉండరు. ఇక 11వ తారీఖు అయిపోతుంది, 3-4 రోజులు టైం ఇవ్వండి. పెళ్ళి అయితేనేమో వచ్చి బొట్టు పెట్టి చెప్తుండే నా బిడ్డ పెళ్ళికి రా, కొడుకు పెళ్ళిరా అని. ఇది అందరు పెళ్ళి చేతికి ముఖ్యంగా పెన్షన్ అనేది ఒకటి రండి దగ్గర రండి. అనేది చాలా ఉండే ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. అందరికి ఒకసారి ఒక 5 నిమిషాలు మీరు మాట్లాడకండి. అమ్మ నేను మాడు మనకి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. మీరందరూ కూడా 3వ నంబర్ చేతి గుర్తు మీద వేసి బుప్పెన ప్రసాద్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. ముఖ్యంగా ఇక ప్రసాద్ గురించి అయితే మీకు శ్రీ సాయి సూర్య స్కూల్ గతంలో కూడా నేను అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు నేను నిలబెట్టడం జరిగింది. అప్పుడు కూడా కొంత చిన్న ఓట్లతోనే 15-20 ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. మీరు అవకాశం ఇవ్వండి. రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉంది, మహిళల ప్రభుత్వం ఉంది, ప్రజాప్రభుత్వం ఉంది. ఏ సమస్య ఉన్నా సరే ఒకటి అన్ని కూడా తీర్చుకుంటూ వస్తున్నాం. ఇందాక నేను ఇంద్రమ్మైన్లు ఏదైతే చెప్పినో ఎవరికైతే జాగస్థల ఉండి లేకపోతే గూడ్చేనో ఏదో ఉంది అనే వాళ్ళకి ఇందిరమ్మ పథకం అనేది ఒకటి తీసుకొచ్చినాం. ఆ పథకం ద్వారా ఏంటంటే మీకు ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు మీరు ప్రజాపాలనలో. అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మంజూరు చేసినాం. నేను వార్డు కూడా తింపడం జరిగింది. ఎక్కడ అవకాశం ఉన్న ఇవ్వమని చెప్పినాం. ఇక్కడనే మనం ముందుకు పోతే చాలా ఇచ్చినాం. మనం ఇందిరమ్మ ఇండ్లు వాడికి ఒక 10-15 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. దాంట్లో ఏంటంటే జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షల రూపాయలు దశల వారీగా మీరు ఎట్లా పని చేసుకుంటుంటే అట్లా మీ ఖాతాలోనే పడుతుంది. ఎవరికి అవసరం లేదు, ఎవరెవరికి అవసరం లేదు, మీ ఖాతాలో మీకే పడుతుంది. కనుక మీకేదన్నా ఇంకా ఉన్నా కానీ మళ్ళీ మీకు మార్చి ఏప్రిల్లో 3500 ఇండ్లు ఉన్నాయి. మీరు ప్రసాద్ గారికి అప్లికేషన్ పెట్టుకోండి, చెప్పుకోండి. నేను మళ్ళీ మీకు ఏప్రిల్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి కూడా హామీ ఇస్తున్నా. అట్లనే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వాలి. మన ఇంటికి కొత్తగా కోడలు వచ్చినా కోడలు ఎంట్రీ లేదు, మనకు పిల్లలు పుడితే పిల్లల ఎంట్రీ కూడా 10 సంవత్సరాలు లేకుండే. గతంలో కాంగ్రెస్ ఇచ్చింది రేషన్ కార్డులు, మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినాక కాంగ్రెసే ఇచ్చింది. ఇప్పుడు బీజేపీ కానీ
టీఆర్ఎస్ కానీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. బీజేపీ మరి 10 సంవత్సరాలు కేంద్రంలో ఉంది కదమ్మా, ఇయ్యాలనా వద్దా? ఇయ్యాలనా వద్దా చెప్పండి? ఇప్పుడు బియ్యం ఇంట్లో రేషన్ కార్డు ఇవ్వకపోతే కేంద్రంలో ఉంటేంది, ఏడు ఉంటేంది? మనం మాట్లాడుకుంటాం మోడీ అట్లా ఇట్లా, బీజేపీ ఇట్లా అట్లా అని మాట్లాడతాం. మరి రేషన్ కార్డులు కేసీఆర్కి చెప్పి ఇప్పారా? మరి గరీబ్ వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు ఎందుకు ఇస్తలేవు అని చెప్పి పిలిచి చెప్పరాదా? ఇచ్చింది లేదు. మళ్ళీ ఇచ్చిన వాళ్ళ మీదనేమో ఈడ ఉన్నాడు రాకేష్ రెడ్డి అని మీరు పోయినసారి గెలిపించుకున్నారు. ఓ మీద మీద పడి వేసి గెలిపించారు. ఏం చేస్తున్నాడమ్మా? చేసిండు ఏమన్నా? ఎప్పుడన్నా కనబడ్డా? నాకు ఏ ఆడకట్టు ఏం రోడ్ నడుస్తున్నది, ఏమేం పనులు నడుస్తున్నాయి, ఏడు ఇంద్రమ్మ కానీ ఇల్లు కట్టారు, ప్రతి ఒక్కటి తెలుసు. ఓడిపోయిన నేనేమో గల్లీలు పట్టుకొని తిరుగుతున్నా. ఇక గెలిచినోడేమో ఎప్పుడో ఒకసారి వస్తాడు, ఇక అమావాసకు పుణ్యం కచ్చి పెద్ద పెద్ద ముచ్చట్టు చెప్పిపోతాడు. ఇక ఎట్లా మాట్లాడతాడంటే ఇక మొత్తం ఆయననే హార్మోన్ ఉద్ధరించినట్టు మాట్లాడతాడు. చూసిరు కావచ్చు, నిన్న మొన్న కూడా మాట్లాడుతుండు. ఎవరు తీసుకురాలి 650 కోట్ల నిధులు తీసుకొచ్చిన అంటుండే అవలాగాడు. ఏం మాట్లాడుతుండో వారికన్నా తెలుస్తుందో లేదో. 650 కోట్లు తీసుకొస్తే మరి ఎవరికి ఇచ్చినావు, ఏం చేసినావు? ఏడన్నా దానికి ఒక లెక్క పత్రం అయితే ఉంటది కదా. నేను చెప్తున్నా, ఆర్మూర్ పట్టణానికి 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన. మీకు ముందటనే కనబడుతుంది రోడ్డు. పని నడుస్తుందా? చూసిరామా, ఆడికి ఆడదాకా పని నడుస్తుంది. అది మన డ్రైనేజ్ నడిపిస్తున్నా. ఎంత గలీజ్గా ఉంటే ఎన్నో 40-50 సంవత్సరాల డ్రైనేజ్ అది చేపిస్తున్నాం. మీరు ఎటు పోయినా కానీ, మీరు ఎటు నుంచి ఎటు తిరిగినా అన్ని రోడ్లు కూడా పనులు నడిపిస్తున్నాం, చేస్తున్నాం. ఏదున్నా సరే ఒకటి, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఏదున్నా సరే 100% మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమమ్మా. వింటుర్రా? ఏది ఏమైనా సరే రాకేష్ రెడ్డి ముక్కు ఈడికెళ్ళి హైదరాబాద్ దాకా రాకని, లేకపోతే కేసీఆర్ ముక్కు ఈడికెళ్ళి ఆడదాకా రాకని, జీవన్ రెడ్డి గారు రాకని, ఇవ్వడం రాకొని, ఏది ఏమైనా ఆర్మూర్ మున్సిపల్ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. నేనేమనుకుంటున్నా అంటే 1 నుంచి 36 ఏదైతే ఉన్నాయో 36కు 36 గెలవాలని నేను అనుకుంటున్నా. దాంట్లో మీ వార్డు ఉండాలా, మీ చుట్టుపక్కల వార్డులు ఉండాలా, అన్ని కూడా ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి జరగాల. రేపటి నాడు అభివృద్ధి జరగాలంటే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది కనుక తప్పకుండా ప్రతి ఓటు ఎవరు ఏమని చెప్పినా సరే అమ్మ వినండి. మీరు ఎవరన్నా పిలుస్తారు పోండి, ఎటు పోయినా ఏం చేసినా చివరిగా రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక కాంగ్రెస్ కి ఓటేసుకుంటే మీకు అభివృద్ధి జరుగుతుంది. మేము ఎలక్షన్ సమయంలో హామీ ఇచ్చినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినాం. దాంట్లో సన్న బియ్యం అనేది లేదు. అయినా సరే మనం సన్న బియ్యం ఇస్తున్నాం. మన ప్రభుత్వం చాలు కాగానే 2 రోజుల్లో ఫస్ట్ మీకు ఉచితంగా మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినాం. దాని తర్వాత 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇచ్చినాం. ఎవరన్నా అనుకున్నారు అమ్మ కరెంటు ఫ్రీ ఇస్తారని? మనం కరెంటు వాడుకుంటే ప్రభుత్వం కట్టుడేంది? సుమారు నెలకి 300 కోట్లు మన బస్సులకు కడుతున్నాం. ఎన్నో 200-300 కోట్లు కరెంటు కడుతున్నాం. అది కాకుండా సిలిండర్ చాలా మందికి రాలేదు. సిలిండర్ కూడా కొంతమందికి మాఫ్ అవుతుంది. 500 రూపాయలకే మనకి 870-900 కడితే 900 కడితే ఏమవుతుంది అంటే 500 పోను, మిగతా 400 మీ ఖాతాలో పడతాయి. అది పడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకోమ్మా. నేనేమంటున్నా, నీకు వచ్చింది నువ్వు తీసుకుంటున్నావని నేను చెప్తలే. పడని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. అందరికి ఒకటేసారి కాదు, అవుతుంది. కొన్ని తప్పులు అవుతాయి, మిస్టేక్లు అవుతుంటాయి, జరుగుతుంటాయి. అది చేసుకోండి. అట్లనే మీకు రానున్న రోజుల్లో ఆల్రెడీ పెన్షన్ అనేది ఒకటి ఇచ్చేది ఉంది. తప్పకుండా ఎంత ఇబ్బందికరంగా ఉన్నా సరే తొందరలోనే పెన్షన్ కూడా ఇప్పిస్తాం. ఇందిరమ్మ ఇండ్లు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంది. ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు కట్టలే. మనం వచ్చిన 2 సంవత్సరాల్లో ఇప్పటికే 3500 ఇండ్లు ఆల్రెడీ ఇచ్చేసినాం. ఇంకా ఎవరన్నా కొంతమందికి అసలు జాగానే లేదు, భూమే లేదు, అసలు ఈ భూమి మీద అసలు ఏమీ లేదు అనేటోళ్ళ కోసం డబల్ బెడ్రూమ్లు ఇక్కడ 1300 ప్లాట్ల పక్క కడుతుర్రు. అట్లే ఇటు కొటారమూరు దగ్గర కడుతుర్రు. ఒక 300 ఇండ్లు ఉన్నాయి. అవి కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో అవి కూడా షార్ట్ లిస్ట్ చేసి ఎలక్షన్ అయిపోయినాక కొత్త పాలక వర్గం వచ్చినాక ఇండ్లు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకోటమ్మా, మీరు గతంలో రేషన్ కార్డు నేను చెప్తున్నా, అది ఎంతో భద్రత. అది రేషన్ కార్డు అనేది దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ఆరోగ్యశ్రీ బీమా ఉంది. 10 లక్షల రూపాయల వరకు ఏదన్నా మీకు మీ కుటుంబ సభ్యులలో ఎవరికి ఏమైనా సరే 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఉంటుంది. అంటే దాన్ని వాడుకోవడం తెలియదు చాలా మందికి. అది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఇట్లాంటి చదువుకున్న వాళ్ళని గెలిపించుకున్నారు, మంచి వాళ్ళని గెలిపించుకుంటే మీకు ఏది ఉన్నా సరైన భద్రతలు ఎక్కువ ఉంటాడు. మీకు దాంట్లో ఏముంటుంది అంటే మీకు ఏదన్నా బీమార్ వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, లేకపోతే బైపాస్ చేయాలా, ఇవి అన్నిటికీ కూడా కొన్ని దవాఖానలు ఉంటాయి. నిజామాబాద్ పోతే ఒక 4-5 దవాఖానలు ఉంటాయి. ఆ దవాఖానలకు పోతే ఏమవుతుంది అంటే అక్కడ ఆరోగ్యశ్రీ అని చెప్పి ముందట కౌంటర్ ఉంటుంది. అటు పోయి మన ఆధార్ కార్డు ఇచ్చేసి మన తెల్ల రేషన్ కార్డు ఇచ్చేస్తే మనకు పూర్తిగా ఉచితంగా చేస్తారు.
మనకు తెలియక ఏం చేస్తాం, ఏదో ఒక దవాఖానలో చూస్తాం. సో వచ్చినాక మన వాళ్ళని చెప్తారు, ఆర్ఎంపీ డాక్టరా లేకపోతే వాళ్ళని చెప్తారు. చెప్పంగానే ఆయనతో పోయి వస్తాం. చూడంగానే వాళ్ళు ఒక 3-4 లక్షలు వేసి బిల్లు వేసి పంపుతారు. ఆ 3-4 కోసం మళ్ళీ ఏదో ఒకటి అమ్ముకుండా బంగారం అమ్ముతామా, ప్లాట్ అమ్ముతామా, ఏదో ఒకటి అమ్ముకుంటాం. అట్లా కాకుండా ఆరోగ్యశ్రీని వాడుకోండి. ఏదన్నా అంటే తెలియకపోతే కనుక్కోండి, చెప్తాం. అది కాకుండా ఏముంటుందంటే మీకు మనకి నిమ్స్ దవాఖాన ఉంటుంది హైదరాబాద్లో. ఆ దవాఖానలోకి పోతే కూడా మీకు పెద్ద పెద్ద బీమార్లు ఏమైనా ఉంటే కూడా తక్కువ ధరలు అయిపోతాయి. బయట 5 లక్షలు అయితే 1 లక్షలని అయిపోతాయి. దానికి కూడా మనము సీఎం గారి ద్వారా మనకి ఎల్ఓసి కూడా ఇప్పిస్తాం. ఇంకా ఎవరైనా దవాఖానలో పోయి వస్తే కూడా మనకి బిల్స్ మీరు తీసుకొచ్చి మన ఇంట్లో ఇచ్చిన ప్రసాదన్నకి ఇచ్చిన మీకు దాంట్లో ఒక 2 లక్షల బిల్లు అయితే ఒక 60,000 రూపాయలు 70,000 రూపాయలు ముఖ్యమంత్రి ద్వారా CMRF అని చెప్పి ఒక పథకం ఉంది. దాని ద్వారా మీకు ఒక 4-5 నెలల్లో వస్తాయి. ఇట్లాంటి చాలా పథకాలు ఉన్నాయి, అన్నీ కూడా చేద్దాం. మీరు చేయాల్సిందల్లా ఒక ఓటు వేసి మన ప్రసాద్ని, బొప్పన ప్రసాద్ని భారీ మెజార్టీతో గెలిపించుకోండి. మీకు అన్ని విధాలుగా అండగా తనుంటాడు, నేను ఆయనకు అండగా నేనుంటా. గెలిపించుకోండి, అన్ని విధాలుగా మీకు లాభం అవుతుంది. సన్న బియ్యం అమ్మ దేశంలో ఎక్కడ ఇస్తలే వింటుర్రా, మాట్లాడతారు బీజేపీ అది ఓడిసినాం ఇది ఓడిసినాం అని. ఏం పొడిచినారు నాకైతే ఇప్పటికైతే అర్థం కాలే. ఇప్పుడు వస్తాడు అప్పుడప్పుడు వచ్చిండ మీ ఊరికి వచ్చిపోయాడు వాడికి రాకేష్ రెడ్డి రాలే, వస్తాడు. ఇక వస్తాడు డిషా డిషా అంటాడు. అనగానే మీరేమనుకుంటారు పెద్ద పోటుగాడేమో అని. మీరు ఏం లేదు, అంతకుముందు 10 సంవత్సరాల పోటుగాడు ఉండే, వాడు వీకెండ్ ఏమంటారు పలాయనం అయిపోయిండు. మళ్ళీ కూడా వచ్చిండు బౌరూపులోడు. ఇక వాడు ఇట్లనే పుష్ప2 ఏం మాట్లాడతాడో వానికే తెలియదు. నేను అసలే అవినీతి అంటున్నాడు, ఏమేమంటాడు. వాని మీద ఉన్న కేసులు ఎవరి మీద లేవు. ఇంటూ రామ్మ నేను బట్టిగా చెప్పా, రికార్డ్ చేసుకుంటారు. అన్ని 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 చేసిండు ఆయన. ఏమేమి చేయాలో భూమి మీద అన్ని దొంగ పనులు చేసి వచ్చి నేను స్వచ్ఛమైన పాలన అందిస్తున్నాను మాట్లాడుతున్నాను. చేసేటి అన్ని అవే. ఎన్ని చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు అసలు అన్ని చేసి వచ్చింది మళ్ళీ మాట్లాడతారు. దాన్ని మీరు కొద్దిగా ఏం చేయరు అంటే, ఎవరైతే మనకి మంచి జరుగుతుంది, ఎవరికి వేస్తే మన గల్లీల అభివృద్ధి జరుగుతుంది అనేది ఆలోచన చేయండి. ఎవరేం చెప్పినా ఏం చేసినా వినండి. చివరిగా ఓటు మాత్రం 3వ నంబర్కి చేతి గుర్తు మీద వేసి బొప్పెన ప్రసాద్ని మంచి మెజార్టీతో గెలిపించుకోండి. గెలుపు అనేది ఖాయం. నేనేమంటున్నా, మెజారిటీ ఇట్లా ఉండాలి, ఒక 400 మెజారిటీతో గెలిచిండ్రా భయ అనేటట్టు ఉండాలా. ఇంటూ రామ్మ మళ్ళీ తప్పులు చేయకూరి. మొన్నటిసారి తప్పు చేసారు. ఏం తప్పు చేసిర్రు? ఆ రాకేష్ రెడ్డి అని దరిద్రుని గెలిపించారు. వాడు వచ్చేది ఉండదు, సచ్చేది ఉండదు, ఏముండదు. ఒకసారి పోయిరండి మీరు, ఒక 5-6 మంచి మన మహిళా గ్రూపులు ఉంటారు కదా, తల్లి తీసుకొని ఒకసారి ఆయన ఇంటి దాకా పోయిరండి. ఎట్లా మాట్లాడతారో వినుండ్రి. మొత్తం భారతదేశంలో ఈయననే ఓడిచిండు, ఈయననే ఓడితేనే ఇంటి దాకా వచ్చింది అనే టైప్ మాట్లాడతారు. ఏముండదు, చేసేది ఉండదు, ఏముండదు. నేను చేసినోనే నేను ఏం మాట్లాడా. ఎన్ని చేసినామా, ఎన్ని రకాలుగా కార్యక్రమాలు చేసినా, ప్రతి ఆడకట్టుల మంచికి చెడుకి వచ్చిన, ఇంటింటి తిరిగిన, ప్రతి గడప తిరిగినామా, మీ ఇళ్ళలో ప్రతి ఇంటికి వచ్చిన నేను. ఇలా సమయం లేక కొంత ఇక్కడ వెళ్ళిపోతున్నా కానీ ఇలా సీఎం గారు వస్తున్నారు 2 గంటలకు. అందుకోసం కొద్ది సమయంలోనే ఇంత చేసుకొని పోతున్నా. ఆయన తిరగమ్మను గల్లీకి. ఆయనకు వాసన పడది, మోరి పడది, మనుషులు పడరు, ఓడి ఖాళీ ఆయన లంకంతా కొంప కట్టుకొని అలా డ్రామాలు చేసుకుంటూ కూర్చుంటాడు. వచ్చినోనికి సోది చెప్పి పంపిస్తాడు. ఎప్పుడన్నా మీరు వెళ్తే ఇక మొత్తం డ్రామాలు ఇవి అవి మాట్లాడి పంపిస్తాడు. అందుకోసం ఎవరిని నమ్మకర్రి. నేను ఎన్నో 10-12 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినా. నేను చెప్తున్నా, మా తమ్ముడు ప్రసాద్ని మంచి మెజార్టీతో గెలిపించుకోర్రి. మీకు ఏది ఉన్నా చేసే బాధ్యత నాది. ఇంటూ రామా రాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, వాళ్ళకి చెప్పండి ఈసారి ప్రసాద్ని గెలిపించుకోర్రి. మీకు మీ వార్డులో నేను చెప్తున్నా, ఈ సంవత్సరం 1 కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తా. ఈ సంవత్సరం ఇప్పుడు చెప్తున్నా. ఇంటూ రామా దమ్మున్నని కనుక చెప్తున్నా, నేను అయితే నాతో కనుకనే చెప్తున్నా. నేను ఎందుకు కోరుతున్నా అంటే, అత్యధికంగా మనం గెలిచినాం అనుకోండి, ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అడగచ్చు, అన్న నా ఆరుమూరులో 33 సీట్లు గెలిచినామన్నా, మా ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారన్న, కొన్ని నిధులు అధికంగా ఇయ్యండి అన్న అంటే ఇమీడియట్ గా మా అన్న ఒక 50 కోట్లు అంటే 50, 100 కోట్లు అంటే 100 కోట్లు ఇస్తారు. దానికి పోతారు. ఇంత అభివృద్ధి చేసిన చూడండి ఒకసారి పోయి. 4 కోట్ల రూపాయలతోని బ్రహ్మాండంగా చేసినాం. ఎప్పుడన్నా మీ ఇంటికి చుట్టాలు వస్తే అలా తీసుకొని పోయి ఆడ మంచిగా భోజనాలు చేసినది. చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెప్పి చేస్తున్నాం. పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా మీకు అండగా ఉంటాం. రాని వాళ్ళకి చెప్పండి, మన ఇంట్లో వాళ్ళందరికీ చెప్పండి. ఒక్క ఓటు కూడా అటు ఇటు ఎటు పోనీయకండి. ప్రతి ఓటు చేతి గుర్తు మీద 3వ నంబర్కి బొప్పెన ప్రసాద్ కేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నా. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ విజయ యాత్రలో మళ్ళీ పాల్గొంటాం మీతో పాటు అని కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.
કેમ કરો છો ઝૂમ अचानक ఎలక్షన్స్ ఉన్నాయి. ఇందాక వస్తుంటే చాలా సమస్యలు చెప్తూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ తీరాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మన వార్డుల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటే సమస్యలన్నీ కూడా తీర్చే బాధ్యత వినోద్ అన్నది. పక్కన నేను కూడా ఉండి ఇంకా ఏదైనా ఉంటే కూడా తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. మీరు ఈ రోడ్ చూసారు, సుమారు 35 లక్షల రూపాయలతోని ఈ రోడ్ వేసినాం. మళ్ళా మీకు రాజీవ్ గాంధీ బొమ్మ నుంచి అక్కడ కెనాల్ కట్ మన చెరువు దాకా కూడా ఇది కూడా రోడ్ కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా తొందరలోనే రోడ్ అయిపోతుంది. ఇవే కాకుండా ఇంకేదైనా డ్రైనేజ్ సమస్యలున్నా, సీసీ రోడ్ సమస్యలున్నా, ఇంకా కొన్ని బీటీ రోడ్లు కూడా మనకు మొన్ననే సీతక్క కూడా వచ్చింది. మొన్న చూసిరు కాబట్టి ఇంట్లోనే పోయినాం, సీతక్క తీసుకొని వచ్చినాం. మొన్న ఒక 18,70,00,000 మంజూరైనాయి మనకి. అన్న గెలిచినాక మీ వార్డుకు సుమారుగా 60 లక్షల రూపాయలతోని డ్రైనేజ్ మరియు సీసీ బీటీ రోడ్లు కూడా పెట్టిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాం. చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి అన్నవును మా వదిలే చెప్తున్నారు. చాలా సమస్యలు ఉన్నాయి, రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయి, పింఛన్లు వస్తలేవు, ఇంకా ఏదన్నా ఇంద్రమ్మ ఇండ్లు కానీ ఇంకా ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా మేమందరం కూడా మీకు ఆ సమస్యల్ని తీర్చే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నా. రేషన్ కార్డులు టీఆర్ఎస్ 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉంది. బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పెద్ద పెద్ద పొడిగి మాట్లాడతాడు. వాళ్ళ ప్రభుత్వం కేంద్రంలో ఉండే మరి రేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆ రాకేష్ రెడ్డిని వాళ్ళ ఎంపీ అరవింద్ అడుగుతున్నా. ఇయ్యాలా వద్దా మా రేషన్ కార్డు? మన ఇంటికి కొత్త కోడలు వచ్చింది. ఏం తినాలా కొత్త కోడలు? వస్తువులు ఉండాలా? వాస్తవం
మరి సెల్ఫ్